జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో లాగేసుకుంటున్నారని ఏదైతే దుష్ప్రచారం చేశారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులను కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెప్పి మీ స్థలాలని, మీ పొలాలని, మీ ఆస్తులని, మీ బిల్డింగుల్ని, మీకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్, మీ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు అప్పచెబుతా ఉన్నాడు. ఈ రేపటి నుంచి మీ ఇల్లు మీ దగ్గర ఉండదు, మీ ఆస్తి మీ దగ్గర ఉండదు. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా, రిజిస్ట్రేషన్ వ్యవస్థలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల మీకు ఇప్పుడు క్లియర్ గా చూస్తే ఏదైతే మొట్టమొదటి జిల్లా కేంద్రాలు, ఆ తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కేంద్రాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ భూములను ఇప్పటికి ఇష్టానుసారంగా 99 పైసలకి టీడీపీ బినామీలకు ఇచ్చేసే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇస్తున్నటువంటి పరిస్థితి. నార్మల్ గా మీ అందరికీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి చాలా సార్లు ఎల్లుండుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏముంటాయి? డాక్యుమెంట్లు తయారు చేయటం ఉంటాయి, డేటా ఎంట్రీ ఉంటాయి, మార్కెట్ వాల్యూ చూడటం ఉంటాయి, నిషేధిత జాబితాలోని ఆస్తుల వెరిఫికేషన్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్లు చెక్ చేయటం ఉంటుంది, స్టాంపు డ్యూటీ కట్టించుకోవటం ఉంటుంది, ఈసీ వెరిఫికేషన్ వంటి పనులన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతాయి. ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ జరిగే వ్యవహారాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే లింక్ డాక్యుమెంట్లు చూడటం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఏ విధంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకోవడం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఈసీ వెరిఫికేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, నిషేధిత జాబితాలోని ఆస్తుల వెరిఫికేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, మార్కెట్ వాల్యూ చూసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, డాక్యుమెంట్లు తయారు చేసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, డేటా ఎంట్రీ చేసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. నార్మల్ గానే ప్రభుత్వం చేతిలో ఉంటేనే కొన్ని చోట్ల దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అలాంటిది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే మీ భూమి ఇక కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి భూములు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. కబ్జాలకి ఇక గేట్లు బార్లా తీసినట్టుగా అయిపోయింది. ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఉన్నాయో మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో డేటా ఉంటది. సో కబ్జా చేసుకున్నాడికి కబ్జా చేసుకున్నంత. గీతం విద్యా సంస్థలు 5,000 కోట్లు కబ్జా చేస్తారా? వాళ్ళకి ఆల్రెడీ మామూలుగానే ఇచ్చేస్తున్నారు. ఇంకా మిగిలిన ఎక్కడన్నా ఉంటే కబ్జా చేసేస్తే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు వాళ్ళే, ఇంకెవరితో పని ఉండదు కదా. సో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితికి ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులను కూడా, ఎందుకంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆదాయం వచ్చేటటువంటి శాఖ, దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఇస్తున్నారని అంటే దీని వెనక అతి పెద్ద కుంభకోణం, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగని కుంభకోణం ఉందని అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు పోర్టులను ప్రైవేట్ పరం చేశారు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, రోడ్లు, ఫైబర్ నెట్, టూరిజం హోటల్స్, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలు, ఆర్టీసీ సంబంధించినటువంటి బస్ స్టాండ్లు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు, మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏదైతే ఉన్నాయో మన రిజిస్ట్రేషన్ చేసుకునే ఆఫీసులు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇక ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి. మీ ప్రజల ఆస్తి పూర్తిగా హక్కు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీ భూములు ఓపెన్ గానే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాయి. మీరేమీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారో ప్రజలు గమనించమని చెప్తా ఉన్నా. తక్షణం ఈ నిర్ణయాన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ప్రజల ఆస్తుల్ని మీరు 5 సంవత్సరాల్లో మీరు లాగేసేసుకొని మీ ఇష్టారీతిగా ఎవరికి పడితే వాడికి కట్టబెట్టామంటే ఇక్కడ వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఏమవుతాయో మా అందరికంటే మీకే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఇప్పుడే రోడ్ల మీద డైరెక్ట్ గా మహిళలను వ్యవస్థలు చేస్తా ఉన్నారు, భూములను కబ్జా చేస్తా ఉన్నారు. అలాంటిది ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు మనుషులకి డైరెక్ట్ గా ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవిందా పరిస్థితి ఉంటది. మొత్తం ఈరోజు మీ ఆస్తులన్నీ గోవిందా. ప్రజల ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు గోవిందా పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఆఫీసులు